హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లో మార్పులు, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం ఇలాంటి ప్రధాన కారణాల వల్ల మన శరీరం అధిక బరువు మరియు స్థూలకాయం, అలాగే శరీర భాగాల్లో కొవ్వు కూడా పెరిగిపోతూ ఉంటుందండి. అయితే ఇలా శరీరంలో కొవ్వు పెరిగిపోవటం, అధిక బరువు ఈ సమస్యలను తగ్గించే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం కీరా అండి. రెండవ పదార్థం కొత్తిమీర. మీకు ఒకవేళ కొత్తిమీర అవైలబుల్గా లేకపోతే పుదీనా కూడా వాడచ్చండి దీని స్థానంలో. మూడవది ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు ఈ కీరా, కొత్తిమీర మరియు అల్లం ఈ మూడింటిని ఉపయోగించి ఈ వెయిట్ లాస్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తీసుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుండి చాలా తేలిగ్గా బయటపడవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ఈ టిప్ తయారు చేసుకోవడానికి ముందుగా కీరాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పైన లేయర్ తీసేసుకోవాలి. ఫస్ట్గా ముందుగా కీరాను సగాన్ని కట్ చేసుకోవాలండి. ఒక హాఫ్ పార్ట్ సరిపోతుంది. పెద్దదైతే, చిన్నదైతే మీరు ఒక ఫుల్గా వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఉన్న లేయర్ని తీసుకోవాలండి. కీరా అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. శరీరాన్ని వేడిమి బారి నుంచి కాపాడటంతో పాటు, అంటే శరీరానికి చాలా చలవ చేస్తుందండి. అలాగే జీర్ణక్రియలను వేగవంతం చేయడంతో పాటు శరీరంలో పెరిగిపోయిన కొవ్వును బయటికి విసర్జించడంలో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో కీరాకి చాలా ప్రముఖ పాత్ర ఉంటుందండి. కీరాని తీసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే కడుపు నిండిన భావం కలుగుతుందండి, ఎందుకంటే దీంట్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ కీరాను చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన ఉన్న లేయర్ని తీసుకోండి. లేయర్ని తీసుకుంటే చాలా సులభంగా మనకు జ్యూస్ వస్తుందండి. ఇందు నుంచి ఒక చిన్న సైజు అల్లం ముక్కను తీసుకుని దానిపైన ఉన్న లేయర్ని తీసేసి దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న అల్లం ముక్క అంటే చిన్న సైజు గోళీ అంత సైజులో మనకు సరిపోతుందండి. దీన్ని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొద్ది పరిమాణంలో కొత్తిమీరను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం కీరాను ముక్కలుగా చేసుకున్నాం, అలాగే అల్లాన్ని ముక్కలుగా చేసుకున్నాం, అలాగే కొద్దిపాటి కొత్తిమీరను కూడా తీసుకున్నామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఈ కీరా ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొద్ది పరిమాణంలో కొత్తిమీర ఈ మూడు ఈ మిక్సీ జార్లో వేసుకోండి. చివరిగా ఒక గ్లాస్ పరిమాణంలో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ సహాయంతో చక్కగా జ్యూస్లా చేసుకోవాలండి. కీరా ముక్కలు మరియు అల్లం, కొద్దిగా కొత్తిమీర వీటికి కొద్ది పరిమాణంలో వాటర్ని జోడించి చక్కగా జ్యూస్లా చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పానీయాన్ని చక్కగా ఫిల్టర్ సహాయంతో చక్కగా వడగట్టుకోవాలండి. మీరు చూస్తున్నట్టయితే చాలా సింపుల్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పానీయానికి ఒక స్పూన్ పరిమాణంలో తేనెని యాడ్ చేసుకోండి. తేనె అన్నది ఆప్షనలేనండి, టేస్ట్ కోసం. అలాగే తేనె కూడా చాలా వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీరు తేనెను కూడా ఒక స్పూన్ పరిమాణంలో యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీకు తేనె అవైలబుల్గా లేకపోతే ఈ పానీయాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒక స్పూన్ పరిమాణంలో తేనెని దీంట్లో వేసి చక్కగా కలిసేలా కలుపుకోవాలండి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంతో పాటు స్థూలకాయం, అధిక బరువును తగ్గించే అద్భుతమైన పానీయం రెడీ అయిందండి. దీన్ని ఏ టైంలో తీసుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. దీన్ని 2 విధాలుగా తీసుకోవచ్చండి, మీకు అవైలబుల్ని బట్టి. ఉదయాన్నే లేవగానే చక్కగా పరగడుపున చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని తయారు చేసుకుని ఒక గ్లాస్ పరిమాణంలో తాగండి. ఇలా తాగిన తర్వాత 1 గంట అలాగే ఉండి తర్వాత మీ ఉదయపు బ్రేక్ఫాస్ట్ని కానీ అల్పాహారాన్ని కానీ ముగించండి. ఇక రెండో విధానం, రాత్రి భోజనం అయిన తర్వాత పడుకునే ముందు చక్కగా ఈ జ్యూస్ని చేసుకుని పడుకునే ముందు తాగి పడుకోండి. ఇలా మీ వీలుని బట్టి ఉదయాన్ని కానీ రాత్రి పడుకునే ముందు కానీ, మ్యాక్సిమం ఉదయాన్నే లేవగానే. అంటే నేను చాలామంది అడుగుతున్నారండి, ఉదయాన్నే మాకు ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీసు తొందరలో మాకు కుదరట్లేదు, రాత్రిపూట చేసుకోవచ్చా అనండి. అలాంటి వారి కోసం ఇది ప్రత్యేకంగా నేను ఎంచుకున్నానండి. ఒకవేళ మీకు ఉదయం వీలు కుదిరితే ఉదయం చేయండి, లేదా మీకు రాత్రిపూట చక్కగా లేజర్ టైం ఉంటుంది కాబట్టి చక్కగా ఫ్రెష్గా ఈ జ్యూస్ తయారు చేసుకుని ఒక గ్లాస్ పరిమాణంలో తాగి పడుకోండి. ఇలా చేయటం వల్ల, ఉదయం చేయటం వలన కానీ రాత్రి చేయటం వలన కానీ ఫలితాలు ఏంటంటే, ఈ పానీయంలో ఉండే అద్భుతమైన గుణాలు
మీరు తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తాయండి. అలాగే తీసుకోబోయే ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూస్తాయండి. మనకున్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి శరీరానికి తగినంత వ్యాయామం చేయలేకపోతున్నాం. సుమారు ఒక అరగంట కూడా రోజుకి నడవలేకపోతున్నాం. అలాంటి వారికి, అంటే బిజీగా ఉండేవారికి ఈ పానీయం చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందండి. మీరు ఉదయం కానీ రాత్రి కానీ రోజు, అంటే ఉదయం పరగడుపున, రాత్రి భోజనం అయిన తర్వాత, అంటే పడుకునే ముందు ఇలా ఈ పానీయాన్ని సుమారు ఒక నెల రోజులు తీసుకోవడం ద్వారా ఏదైతే మీరు శరీరంలో కొవ్వు పెరిగిపోయిందో, చాలామందిలో పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుందండి. దీన్నే బెల్లీ ఫ్యాట్ అంటాం. దీనివల్ల నడుము సైజు కొలత చాలా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే పిరుదుల దగ్గర, చేతుల దగ్గర, తొడల దగ్గర కూడా కొవ్వు పెరిగిపోతుంది. ఇదే అధిక బరువుకు ప్రధాన కారణం. అలాగే అధిక బరువు సమస్యకు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే మలబద్ధక సమస్య. మలబద్ధక సమస్య కూడా స్థూలకాయ బారిన పడేటట్టు చేస్తుందండి. ఇందులో ఉండే అద్భుతమైన పోషకాలు మలబద్ధక సమస్యను కూడా దూరం చేస్తాయి. ఇలా ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా ఒక నెల రోజులు ఉదయం కానీ రాత్రిపూట కానీ ఏదో ఒక టైంలో తీసుకోవడం ద్వారా చాలా అత్యున్నత ఫలితాలు చాలా తక్కువ కాలంలోనే పొందవచ్చండి. సుమారు ఒక నెల రోజులు దాటిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారండి మీ శరీరంలో వచ్చిన గణనీయమైన మార్పును. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.